హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆదికాండం 13వ అధ్యాయం. ఐగుప్తు రాజుగారు అబ్రాహాంని సారాని పంపించి వేశాడు. సారాను బట్టి అన్నీ కూడా, అంటే దాసీలు, ఒంటెలు, గొర్రెలు, ఇవన్నీ కూడాను ఎవరికి వచ్చాయి? అబ్రహాంకి వచ్చాయి. అబ్రహామును బట్టి, అంటే అబ్రహామునికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఎవరిచ్చారు? ఫరో గారు సారాయిని బట్టి ఇచ్చారు. అయితే సారా ఫరో రాజు గారికి భార్య కింద తీసుకున్నప్పుడు అబ్రాహాము సారాని సిస్టర్ అని అనమంటాడు. గొప్ప వేదన సారాని బట్టి ఫరో కుటుంబంలో కలుగజేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత అబ్రాహాంకి సారాన్ని ఇచ్చి ఐగుప్తు నుంచి పంపించేశాక అబ్రాహాం తను కలిగిన సమస్తమును, భార్యను, లోతును పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళాడు. ఇది మనం చదివాం. 2వ వచనం. ఎవరైనా గట్టి చదవండి. 2వ వచనం చదువు. అబ్రహాము అని లేదు, ఇంకా దేవుడు అబ్రహాము అని పేరు మార్చలేదు. ఇంకా అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరికన్నా ఎక్కువ దేవుడే దాన్ని సామర్థ్యం కలిగజేశాడు. మనం తర్వాత తెలుస్తుంది, ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. 8వ అధ్యాయం 18వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలైనగా తాను ఏ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వరకు స్థాపించవాలని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేవాడు ఆయనే. మీరు భాగ్యం సంపాదించుకొనుటకై, భాగ్యం అంటే మనం కూడాను మంచి ప్లేస్ లో, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి సామర్థ్యం ఎవరికి కలుగజేస్తాడు? దేవుడే. మనమేమి నడుచుకుని వెళ్తే నా కాలు దగ్గర టక్మని సౌండ్ వచ్చిందండి, ఆ మూట ఇప్పి చూస్తే బంగారం అండి, నేను కొంచెం కరగేసుకుని అమ్మేసుకుని నేను పెద్దోడిని అయిపోయానండి. ఆ సినిమాలు ఏమి ఉండవు. దేవుడు ఏం కలుగు చేస్తాడు? సామర్థ్యత కలుగు చేస్తాడు. దేనికి? ప్రమాణం చేశాడు పితరులతోని, యెహోవాను జ్ఞాపకం చేసుకుని నీ ఎడల ఇవన్నీ కూడా మీకు సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యత కలుగు చేస్తాడు. నువ్వు రాత్రి పగలు మిషన్ కుట్టేసి దాంతో 10 మందికి మిషన్ను నేర్పించేసి 20 మందికి మనుషులను పెట్టి ఆర్డర్లు చందన బ్రదర్స్ని తెచ్చేసి చందన బ్రదర్స్కి నీ వర్క్ చూసుకుని ఇంకా బొమ్మల బ్రదర్స్కి ఇచ్చి, తుమ్మిడి బ్రదర్స్కి ఇచ్చి, పనికిమల బ్రదర్స్ అందరికి ఇచ్చేసి నువ్వు ఒక 100 మందిని ఎంప్లాయీస్ని ఏర్పరిచి, ఏమో దేవుడి పట్ల నువ్వు నమ్మకంగా ఉంటే గనక ఏంటి కలుగు చేస్తాడు? సామర్థ్యత కలుగు చేస్తాడు. రాత్రి నేనేమో లాటరీ టికెట్ కొనిమాను, నువ్వు బీరు ఓపెన్ చేయగానే 500 కట్లన్నీ కూడా కనిపించు, బట్టలు తీయగానే టొమ్మని సౌండ్ వచ్చి బంగారం కడ్డీ పడిపోదు. నీకు ఏం జరగవాలి? నీలో నుంచి ఒక ఎబిలిటీని, సామర్థ్యతని వెలిగి చేస్తాడు. నాకు చదివే సామర్థ్యత లేదు, నువ్వు యెహోవాని జ్ఞాపకం చేసుకుని దేవుడిని జ్ఞాపకం ఏమని? ప్రభు నాకు చదువు లేదు అని. దేవుడు ఏం కలుగు చేస్తాడు? సామర్థ్యత కలుగు చేస్తాడు. నాకు రాదు అనేది ఎవరు చెప్తారు? సైతన్యం. నీకు రాదు, నువ్వు చదవలేవు, ఒత్తిలే రాలేదు కదా, నీకు ఒత్తిలే రాలేదు కదరా, ఇవన్నీ చెప్తున్నాడు వెనక నుంచి. కనుక నీకు చదువు రాదు. నువ్వు ఎక్కడ ఉండాలి? కొండపోడులో ఉండాలి, కొండలో ఉండాలి. నీకు చదువు రాదు, నీకు జాబు రాదు. ఆ దేవుడు ఊరికి చెప్తాడు సామర్థ్యత కలుగు చేస్తానని. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చెప్పాడు, వాగ్దానం చేశాడు కదా, పితరులతోని సామర్థ్యత కలుగు చేస్తానన్నాడు కదా. నయోమి మాటి జ్ఞాపకం చేసుకుంటుంది, సైతాన్ పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఎవర్రా బాబు ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నారు? నీకు చదువు రాదు కదా. ఆ రోజు నిద్ర, మరుసటి రోజు నిద్ర, మరుసటి రోజు బద్ధకం, మరుసటి రోజు ఒంట్లో బాగదు, 4 రోజులు అయిపోతాయి. సో నీకేం చేస్తాడు? బద్ధకం, సోమరితనం కలుగు చేసేవాటి ఎవరో? సైతాన్. దేవుడు అంటే నీకు సామర్థ్యత నేను కలుగు చేస్తాను, నువ్వు గనక ప్రారంభిస్తే. నీ వర్క్ నువ్వు ప్రారంభించు, నీ చదువు నువ్వు ప్రారంభించు. నేను చేయగలను, నేను రాయగలను, నేను కొట్టగలను, నువ్వు అనుకుని ప్రారంభించు. అది దేవుని యొక్క లైన్. నువ్వు కొట్టలేవు, రాయలేవు, ఒత్తులు రావు. నీకు భయం యొక్క పెరిగిదాన్ని బైబిల్ తీయగానే నీకు నిద్ర వస్తుంది, ఆవలింతలు వస్తాయి. చదవడానికి కాదు, ఈ రోజు కాదు, రేపు. మనం ఇంకొకరిని అడగం, చదువు నాకు డౌట్లు వస్తాయని. నువ్వు ఇంకొకరిని అడగం, వాళ్ళు బిజీ, వీళ్ళు బిజీ. వెనకాతలు పడాలను పీడించేయాలి. నాకు చదువు చెప్పు, నాకు డౌట్ చెప్పు అని. సో దేవుడు చూస్తాడనమాట ఎంతవరకు మన యొక్క ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది. సో అబ్రహాంకి ఆటోమేటిక్గా అలాగేమైపోవాలి, దేవుడు సామర్థ్యం కలుగు చేసి దేవుని పట్ల నమ్మకంగా ఉన్న ఒక వ్యక్తిని ఏం చేశాడు? రిచెస్ ఇచ్చాడు.
కానీ మధ్యలో ఐగుప్తు నుంచి కొంత ధనము, పనోళ్ళు, గొడ్లు, పశు సంపద వచ్చింది. అయితే అబ్రహాంకి బంగారము, వెండి, పశువులు కూడా ఉన్నాయి. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతెల వరకు, అనగా బేతెలకు హాయికిని మధ్య తన గుడారమును మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళాడు. తను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాడు. నేను మనం చెప్పిన ప్రకారం మొదటి స్థితిలోని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. దాని తర్వాత కొంచెం ఏమైందో మరి ఐగుప్తులోకి సిస్టర్ అని అన్నాడు. మళ్ళా నార్మల్ ట్రాక్ ఎక్కేసాడు. అక్కడ యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయితే అబ్రాహాంతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉన్నాయి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉన్నది. క్రిందటి వారం చెప్పినటువంటి విషయం ఇంతవరకు చెప్పాం. అన్నయ్య కొడుకు అయినటువంటి లోతుకి అబ్రాము వలె బాగా ఆస్తిపరుడు అయిపోయాడు. ఎవరిని బట్టి చెప్పాలంటే అబ్రాముని బట్టి. అబ్రాముకి ఇచ్చినటువంటి నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను. ఇప్పుడు 7వ వచనం మనం స్టార్ట్ చేద్దాం. 7వ వచనం చదవండి. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులను కలహము పుట్టింది. ఆ కలహము కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉన్నారు. వేరే వాళ్ళు కలహాలు పుట్టాయి వీళ్ళకి. కాబట్టి అబ్రాము మనము బంధువులు కనుక నాకు నీకును నా పశువుల కాపులకును నీ పశువుల కాపును కలహం ఉండకూడదు. వేరే వాళ్ళ దేశంలో ఉన్నాం, మనం చీప్ అయిపోకూడదు, మాదిరికరంగా ఉండాలి చెప్తున్నాడు అబ్రాము. అర్థమైందా? హారాను ఎవరన్నయ్య? అబ్రాములన్నయ్యే. వాళ్ళ కొడుకే లోతు. కలిసి పెరిగినోళ్ళు. మనం బంధువులురా, నీ పనులు మన పనులు కొట్టుకోవడం ఏంటి? అక్కడ కనానీయులు, పెరిజీయులు కూడాను అలా జోకులు వేసుకోవడం ఏంటి మన మీద? మనం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. నీ వస్త్రధారణ, నీ అలంకరణ, నీ మాట తీరు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. ఇంకోటి చెప్పేటట్టు ఉండాలి. వాళ్ళు మనకి తెలియచెప్పి అమ్మ నువ్వు ప్రసాదం తినేసావా లేంటే ఇంకొకటి మనకి చెప్పారు అనుకో, ఎంత షేమ్గా ఉంటుంది. అబ్రాం చెప్పాడు లోతుకి, ఒరే అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళందరూ కూడా మనల్ని గమనిస్తున్నారు, మనం మనల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో 1000 కళ్ళు వేసుకుని చూస్తున్నారు, కనుక నువ్వు తగాదాలు చేయకో నీ పనుల విషయంలో. నీకు ఒక సలహా నేను చెప్తాను. ఏంటంటే ఏమని చెప్పాడు? ఈ దేశమంతయు నీ ఎదుటనున్నదిగా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి చేతుకు వెళ్తాను, నువ్వు కుడికి వైపుకి వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను లోతుకు చెప్పాడు అబ్రాం. మనం కలిసి ఉండలేకపోతాం. కలిసి అంటే మన పనులను బట్టి, మనకి సేవ చేసేటువంటి మనుషులను బట్టి ఒకరికొకరు కొట్టుసేస్తున్నారు. ఆ గొడవలు కాస్త కనాయిలు పెరిజీలకి వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా మనోళ్ళు ఎటువైపు వెళ్తున్నారు? అటువైపు వెళ్ళి చెప్పుకుంటున్నారు, ఆ సాక్ష్యం మంచిది కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను ఇటు వెళ్తే లెఫ్ట్కి వెళ్తే రైట్కి వెళ్ళు, ఫ్రంట్కి వెళ్తే బ్యాక్కి వెళ్ళిపోతాను, చాయిస్ ఎవరిది? నీదే. అరే నన్ను బట్టే కదా నువ్వు ఆశీర్వదింపబడ్డావు, నేను అదిగో అక్కడ ఉన్నది కదా ఆ ఏరియాకి నేను వెళ్తాను, నాకు నచ్చిన ఏరియా, నువ్వు తర్వాత ఇక్కడికి వెళ్ళిపోరా అని అన్నాడా? అని రైట్ ఉందా లేదా అబ్రామ్కి? అబ్రాం వెనకత లేని లోతుకి అబ్రాంని బట్టి రిచ్ అయిపోయాడు. ఒరే నీ కులాలు గొడవలు అయిపోతున్నాయి మీ పనులకి మా పనులకి, నేనేం చేస్తాను, అలా నడుచుకుని విశాఖపట్నం వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? విజయవాడ వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు. చెప్పొచ్చా లేదలాగా? కానీ అబ్రాం చెప్పకుండా చాయిస్ ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. నీ ఇష్టం లోతు, నువ్వు కళ్ళు తెరిచి కొండల మీదకి ఎక్కి ఏది నచ్చితే ఆ ప్రదేశం నువ్వు చాయిస్ నీది. గబగబగబా లోతు వెళ్ళి అబ్రాము వాళ్ళే బలిపీఠము కట్టి బలి నర్పించి మోకరించి దేవుని ప్రార్థించగా, దేవా అబ్రాము చిన్నాన్ని ఇలాగంటున్నాడు, నేను అబ్రాముని విడిచి ఎక్కడికి వెళ్ళగలను, మమ్మల్ని కలిసి ఉండేటట్టు నువ్వు చెయ్యి, ఆయన వల్లనే కదా మాకు ఆశీర్వాదాలు వచ్చాయి, నేను విడిచి వెళ్ళలేను, కానీ ఒకవేళ విడిచి వెళ్ళే పరిస్థితి వస్తే నువ్వు నాకు ఒక ప్రదేశం చూపించు అని ప్రార్థించాను అని ఉంటే ఒక భయంకరమైన తెగలు 2 వచ్చేవి కాదు. ఆ లోతు నుంచి ఏం చేశాడు? ఆలోచించాడు, ఇది మంచి చాయిస్, సూపర్ చాయిస్. మీకు చదువు కావాలా, సర్టిఫికేట్ కావాలా? ఒక అతను వచ్చాడు, ఎందుకమ్మా చదువుతారు, 3 పూట్ల తినేసి ఉండండి, నేను మీకు ఏం చేస్తాను, 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను, ఇదిగో మీ పేరు చెప్పండి అంటే మనకేమనిపిస్తుంది? టెంప్ట్ అవుతామా లేదా? దిక్కు మనిషి చదువు, పుస్తకాలు పొయ్యిలకి సింపేసి అదే రోజు వేసేస్తాం మనం. ఓలే కర్రలు గట్ర తేవద్దే, మనం పుస్తకాలు వేసేద్దాం అంటామా? ఎందుకు? 10th పాస్ అయిపోయినట్టు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు, ఈజీ. ఇక్కడ ఏమని జరిగింది? లోతు కన్నులెత్తి, ఇప్పుడు
అబ్రామ్ యొక్క స్టోరీ ప్రతిదీ కూడా టర్నింగ్ పాయింట్ అని మీకు చెప్పాను కదా. అబ్రాము లోతుకి ఆఫర్ ఇచ్చాడు, నీ ఇష్టం అని. లోతు ఏం చేశాడు? సొంత జ్ఞానం కలిగి 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. పెద్ద పెద్ద హబుల్ టెలిస్కోప్ లాంటి బైనాక్యులర్స్ తీసుకెళ్ళిపోయి కొండలెక్కి అలా ఆవిడతో పాటు ఇలా చూశాడు. ఏమంటే అటు చూడండి ఇటు చూడండి ఇలా చూస్తున్నాడు అనమాట. యోర్దాను ప్రాంతం అంతలా. యెహోవా సొదొమ గొమొరాను పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చున వరకు అదంతా యెహోవా తోట వలె ఎలాగుందంట? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉన్నది. ఇప్పుడు లోతుకి ఏం కనిపిస్తుంది? మామూలుగా చెప్పండి, ఈ పాయింట్తోని ఆపగలుగుతాం లేదో చూద్దాం. లోతుకి ఆ మైదానం యోర్దాను ప్రాంతం అంతటిని చూసిన తర్వాత అది ఎలా కనిపిస్తుంది? యెహోవా తోటలాగా, తర్వాత ఐగుప్తు దేశం వెళ్ళి నైలు నది ప్రవహించినట్టు నీళ్లు పారు దేశమే ఉంది. మొగుడు పిల్లలు బిర్యానీ చేసుకుని తిని, మా చిన్న బుర్రలేనుడు నాకు చాయిస్ ఇచ్చాడు, మనం ఊరుకుంటాం ఏంటి? ఈ ఆస్తి మనం సమకూర్చుకున్నాం, మన కష్టార్జితం. అబ్రామ్ది ఏముందిలే, అబ్రామ్ది ఉదయం లేచి చెప్పేద్దాం. అబ్రాము చిన్నానా ఎక్కడికి వెళ్తాం? ఈ యోర్దాన్ దగ్గరికి వెళ్తాం చెప్తాం. ఎందుకు? ఆ ప్రదేశం ఎలా ఉందంట? యెహోవా తోట వలె ఉంది. యెహోవా తోట వలెను అది ఐగుప్తు దేశం, బాగా సస్యశ్యామలైనటువంటి నది ఉంది కాబట్టి అటువైపు వెళ్ళిపోతే కనుక మన పశువులకి దానా ఉంటుంది, మనకు ఉంటుంది. మనం ఇంకా ఈ యొక్క 2 కోట్ల ఆస్తి 10 కోట్లు చేసేయచ్చు. డబ్బులైపోద్ది. గొర్రెలు ఇంత అక్కడి నుంచి ఇంత లెక్కలేసుకుంటున్నాడు. ఆ ప్రదేశంకి వెళ్ళిపోతే కనుక అయ్యో మా చిన్నాన్న పరిస్థితి ఏంటి? చిన్నానా ఆ ప్రదేశం బాగుంది, మీరు కొండ రండి చిన్నాన్న, అక్కడికే మనం కలిపి వెళ్ళిపోదాం అన్నాడా? ఎవరికి కావాలి? మొత్తం మనకే కావాలి. పక్కోడికి ఏటి వద్దు, పక్కోడికి ఏటి వద్దు. 1/4 కేజీ స్వీట్ తెచ్చాను, కోవా 1000 రూపాయలు పెట్టి. పక్కోడికి ఏమొద్దు. బాత్రూమ్ పరిగెత్తినా సరే నేను తినేయాలి కదా. అది ఎక్కడుంది? ఎక్కడైనా సరే ఉంది. లోతు దగ్గర నుంచే కాదు. ఏం జరిగింది? అప్పుడు చూశాడు. ఏమని చూశాడు? యోర్దాను ప్రాంతమంతటిని ఏం చేశాడు? క్షుణ్ణంగా పరిశీలించాడు. అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షము, ఏ వృక్షము? మంచి చెడ్డల తెలివి వివేకాన్ని ఇచ్చు చెట్టుని. అది ఎలా కనిపించిందంట? కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు. ఏం చూసింది? చూడకుండా చూసింది, అందంగా ఉండడం. నోట్లో నుంచి నాలుగు నుంచి నీళ్ళు కారిపోతున్నాయి అంటారు పచ్చడి ఓపెన్ చేయగానే. పులుపు కానీ ఐటమ్ కానీ కదా, బాబా ఇంకాడికి నీళ్ళు కారిపోతుంటాయి. అంటే ట్యాప్ కార్ తీసుకుంటాడు, నేను తినేయాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. ఈ స్త్రీకి అది చూసినప్పుడల్లా దేవుడే డీప్ పరీక్ష పెట్టాడు నాకు. సైతాన్ అంటుంది తిని ఏం చూస్తుంది? ఆ చెట్టును చూస్తుంది. అలాగా చూచి ఆమె ఏం చేసింది? ఊరుకుందా? ఫలములలో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకి, అమ్మగారు ఒకరు తింటే అయిపోయేది కదా. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే కనుక. ఈ స్త్రీ గారు అంటారు, ఒకవేళ స్త్రీ నువ్వు ఆదాము నన్ను ఇంత పిచ్చిగా ప్రేమించావు కదా, నేను తిని పాపం చేశాను. నిజంగా నిజమైన ప్రేమ అయితే కనుక నా వలన నీకు నష్టం కలగకూడదు. అవునా? అంటామా లేదా? తగిన శాస్తి కుదరాలి, తగిన శాస్తి జరగాలి మా ఆయనకి. రా అబ్రాము ప్రేమగా, అబ్రాము అదే అబ్రాము కదా, ఆదాము ముద్దుగా, అప్పుడే ముద్దు వచ్చేస్తుంది. ఎంతో ముద్దుగా అబ్రాము ఆదాము నేను తినేసాను, ఎంత టేస్ట్గా ఉన్నాయో తినేసింది. అంతే. కొంచెం ఆయిల్ తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుతా ప్రేమగా, అయ్యో నేను తినకూడని తిని నా శాపానికి గురైపోయాను, మా ఆయన అయినా క్షేమంగా ఉండాలి అని అనుకుంటే ఆ ఫ్రూట్స్ ఇచ్చేది కాదు కదా. అవునా లేదా?
ప్రేమ గొప్పది అని అంటే కనుక ఎవరిది గొప్పదైంది? ఆదాముది గొప్పదైంది. నేను నిన్ను అమితంగా ప్రేమించాను గనక నా భార్యవి, నా ఎముకల నుంచి ఎముకగా నిన్ను తీశాడు కనుక నేను నిన్ను వదలని ఎడబాయనికుండా ఉండలేను. కాబట్టి నేను ప్రాణంగా నేను చూసుకున్నాను. కాబట్టి అవసరమైతే నీ మరణంలో కూడా నేను వచ్చేస్తాను, నీ పాపంలో కూడా నేను పాలుభాగిస్తాను. దేవుడు నన్ను శపించి నీ కోపగించుకొని వెలివేసి ఎంతవరకైనా రాని. అది ఆదాము వైపు నుంచి ఆలోచిస్తే కనుక ప్రేమకి దేవుడు చప్పట్లు కొట్టి ఉంటాడు. అవ్వ వైపు నుంచి ఆలోచిస్తే కనుక ఇక్కడ ఏముంది? కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అన్నది. ఎందుకు ఇవ్వాలి ఈ అమ్మగారు? అది అసలు తినకూడదు అన్నటువంటి ఫ్రూట్ కదా. తినేసిన తర్వాత కళ్ళు తెరబట్టి అమ్మ బాబోయ్ ప్రమాదకరమైన విషయం జరిగిపోయింది, నాకు సిగ్గు అనిపించేస్తుంది, స్టార్ట్ అయిపోయింది. మా ఆయనకి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? నేనైతే సఫర్ అవుతాను. గీడ్చి ఆదాము నేను ఇంకా నీతో నేను కలవలేనేమో, నేను ఒక వేరే మనిషిని అయిపోయాను, నేను వెళ్ళిపోతాను, బై బై టాటా, నేను వెళ్ళిపోవాలి చెప్పాలంటే. నువ్వు క్షేమంగా ఉండు, ఈ ఏడెన్ గార్డెన్లో నువ్వు ఉండు, దేవుడు నీకు ఇంకొక స్త్రీని చేసేస్తాడు, నేను ఎక్కడో కొండల్లోని గొట్టల్లోని తిరుక్కుని పొడి వ్యవసాయం చేసుకుని బ్రతికేస్తాను, నువ్వు మాత్రం క్షేమంగా ఉండు ఆదామని అంటే ఎంత బాగుండేది, అవునా లేదా? ఆ లవ్ కన్నా దాని చూపు ఆ ఫ్రూట్ మీద ఉండి మెంటల్ ఎక్కిపోయింది దానికి. చూడాలి, తినేయాలి, అది తింటే మంచి చెట్టు తెలివితేటలు వస్తాయి. ఎంతసేపు బుర్ర బుద్ధి ఉందా నీకు? ఆ సైతాన్ మాట వింటావేటి అని తిడుతున్నాడు మా ఆయన. నేనేం వీక్గా ఉన్నాను, మట్టి గట్టాన్ని దేవుడైతే అందంగా చేశాడు, కానీ మా ఆయనకి గుడ్ మార్నింగ్ సార్ అన్నట్టు అయిపోయింది. నేనేమవ్వాలి? అది తింటే కనుక ఏమవుతాను? ఒక స్టెప్ పైకి ఉండ దేవుడి వల్లే, సైతాన్ అంటే దేవతల వల్ల అయిపోతాం, దేవుడి వల్లే అయిపోతాం. నువ్వు తింటే మంచి వివేకం జ్ఞానం అన్నీ వచ్చేస్తాయి. నువ్వు తిని చూపు అట్రాక్ట్ అయిపోతుంది. అది లోపల జ్ఞానం వస్తుందో లేదో పక్కన పెట్టు, అది దాన్ని చూడడం వలన పిచ్చి అయిపోతుంది, అలా నీరుగారిపోతుంది. అలాగా ఎన్నో స్టోరీలు మన ఇంటర్నెట్లో చూస్తాం. వెళ్ళిపోతున్న దాన్ని అలా చూసుకుని వెళ్ళి పోలీసుని గుద్దిన వాళ్ళు ఉన్నారు. ఆడ తల తిప్పుకోలేక ఈ సెల్ ఫోన్లో ఏం వచ్చేస్తుందో టుకు 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 మనం కొట్టుకుని కాలంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పోలు గుద్దుకున్న వాళ్ళు ఉన్నారు. చూసి 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 అలాగా కళ్ళు ఒత్తులేపిల్లా చూసి కదా. మనం ఆదాం స్టోరీకి వచ్చినప్పుడు ఆదాం చెప్దాం డీటెయిల్గా. ఏం చూశాడు లోతు? ఎన్నో వచనం 11వ అధ్యాయంలో ఉంటుంది. 10వ వచనం, కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతను చూశాడు, అది తోట వలె ఉంది. ఎంతో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూచి, దేవుడు పంపించిన పని వేరు, వీళ్ళు చేసిన పనేటి అమ్మాయిల వైపు చూసి అలా ఉండిపోయారు. చక్కని వారని చూచి వారందరిలో తమకు నచ్చిన వారిని స్త్రీలను వివాహం చూసుకున్నారట. వీళ్ళకి నచ్చి చూచి తర్వాత వెనక తట్టు చూచి అని ఉంటుంది. ఎవరు? ఈ లోతు భార్య. తర్వాత నీకు వెనకతలు తిరగకుండా పారిపో అంటే వెనక వైపు చూస్తుంది, చూసి సెల అయిపోతుంది ఈ లోతు భార్య. సో చూడడం వలన ఏంటి అని అంటే, చూడకూడదు చూసిన తర్వాత సైతాన్ను అందులో ఏం కనిపించేటట్టు చేస్తాడు? నువ్వు అభివృద్ధి, నీ ఆరోగ్యం, నీ డబ్బులు, నీ బిల్డింగ్లు, కార్లు, మేడలు, మిద్దెలు, సుఖం, సంతోషం అన్నీ కూడా అరచేతులు చూపించేస్తుంటాడు. నువ్వు నాకు మొక్కిని ఎడలా యేసుక్రీస్తుకి అంటాడు. ఇది ఈ లోకంలో ఉన్నవన్నీ వైభోగాలన్నీ నేను చూపిస్తాను కదా, అవన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు యేసుక్రీస్తుకి తిరిగేసి. సో మనకి కూడా కొన్ని విషయాలు మనం చూస్తే కనుక, కాబట్టి 11వ వచనం, లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూరుగా ప్రయాణమైపోయి అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. ఎంత సాడ్ స్టోరీ అయిపోయిందంటే 11వ వచనంలో, నీవు అందరినీ వదిలేసి వచ్చేసే అన్నప్పుడు, చిన్న నేను కూడా వచ్చేస్తాను, నాకు నాన్నలేడు కదా, నువ్వే అని నేను చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నావు అన్నోడు అబ్రహం మాట విని గొడవలు
మన పనులు గొడవలు ఎందుకు అని అన్న మాటకి సైలెంట్గా డిసైడ్ అయిపోయి ఆ ఏరియా చక్కగా ఉండడం చూసి ఏం చేశాడు, అబ్రాహాంకి చెప్పి తట్టపుట్ట సర్దుకుని వేరైపోయాను అని ఉంది 11వ వచనం. సెపరేట్ అయిపోయాడు. దేని నుంచి సెపరేట్ అయిపోయాడు? ఆశీర్వాదముల నుంచి సెపరేట్ అయిపోయాడు. అబ్రాహాంకి ఏముంది? మనకి ఆశీర్వాదం. అతనితో అంటుకట్టబడి అతనితో ఉండడం వలన, వాళ్ళ ఇంట్లో ఉండడం వలన, అతనితో పాటు ఆ క్యాంపస్లో ఉండడం వలన ఏముంది? ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అందరికీ అనేటువంటి వాగ్దానాన్ని తెంచేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏదో చూశాడు. అబ్రహాము దగ్గర ఉన్న ఆశీర్వాదం కన్నా ఈడు సొంతంగా ఆలోచించి సైతాన్ని చూపించేటువంటి ఆశీర్వాదం వైపు వెళ్ళడం ప్రారంభించాడు. తాత్కాలికమైనటువంటి ఏంటి ఆశీర్వాదాలు నీకు కనిపిస్తాయి, అవి నిజంగానే కనిపిస్తాయి. ఐగుప్తు తోట వలే, ఐగుప్తు తోట కాదు కానీ ఐగుప్తు దేశము వలె, నీళ్లు పారు దేశమై ఉన్నట్టు, యెహోవా తోట వలె సస్యశ్యామలంగా అన్నీ అమర్చినట్టు నువ్వేం పని చేయకలేదు, క్షేమంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, 3 పూట్ల తినేసి ఉంటావు. ఇవన్నీ సైతాన్ని చెప్పి 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 లోతుకి ఏం చేశాడు? మెల్లిగా వేరైపోయిరి అన్నంత వరకు తీసుకొచ్చి 11వ వచనం. అప్పుడు ఆ 12వ వచనం, అబ్రాహాము కనాన్లో నివసించాడు. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి ఎక్కడ వేసుకున్నాడు? అసలైన విషయం, సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. దేవుడు అక్కడ కింద ఉంటుంది 13వ వచనం, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి ప్రతిసారి బహు అంటే ఇంగ్లీష్లోని వెరీ అని, వెరీ వికెడ్, బహు పాపులు. యెహోవా దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, యెహోవా దృష్టికి బహు పాపులు అయిపోయారు, వెరీ వికెడ్ పీపుల్ అయి ఉన్నారు. కానీ సైతాన్ ఏం చూపించాడు? అక్కడ సస్యశ్యామలమైనటువంటి ప్రదేశము, నీళ్లు పారే దేశము, యెహోవా తోటలాగా ఎవరికి కనిపించింది? లోతుకి కనిపించింది. లోతుకు గనక అలా కనిపించకపోతే, ప్రభువా నేను బలిపీఠం కట్టాను, నువ్వే నాకు నిర్ణయం చేయండి, ఇంత ఆస్తి నువ్వే కదా అనుగ్రహించావు అబ్రాహామును బట్టి. అబ్రాహాము అంటున్నాడు ఇలాగ వెళ్ళిపోదాం అంటున్నాడు, నువ్వు ఎక్కడ చూపించినా అక్కడికి వెళ్ళిపోతాను, నా వాగ్దానాన్ని మాత్రం నాకు తీసివేయకు, ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వని ఉంటే బలిపీఠం కట్టి. లోతు అబ్రాహాము నేర్పించాడు కదా బలిపీఠం కట్టమని, ప్రార్థన చేయమని నేర్పించాడు. చూస్తున్నాడు కదా, ఏమి చేయకుండా మూట ముళ్ళు కట్టుకుని వెళ్ళిపోయాడు అంతే, వేరైపోయి. ఎక్కడికి తీసుకెళ్ళాడు సైతాను? ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళట? దుష్టులు, దుర్మార్గులు, బహుపాపులు అన్న దగ్గర టెంట్ వేయించాడు సైతాన్. ఒకరిని నరకడం అన్నమాట సైతాన్, డెవలప్మెంట్ లేకుండా. ఒక గొప్ప భయంకరమైనటువంటి జాతి తీసుకురావడానికి సైతాను లోతుని తీసుకెళ్ళిపోయాడంటే. ఆశీర్వాదంగా ఉండాల్సినటువంటి లోతు అబ్రహాము యొక్క ఆశీర్వాదం పొందుకొని అబ్రహాము వలె ఉండాల్సిన వాడు, యేసు నుంచి ఆశీర్వాదం మనం పొందుకుని యేసు వలె ఉండాల్సిన వాళ్ళని ఎలా ఉండాలి? సైతాన్లా తయారవుతున్నాం, బహుదుష్టులు లాగా మనం తయారవుతున్నాం. అబ్రహాము నుంచి పొందిన ఆశీర్వాదాలు అబ్రహాంలాగా ఉండి ఇంకెంతోమందికి ఉపయోగపడాలి కాబట్టి అది లేకుండా ఏం చేశాడు? అత్యంత భయంకరంగా మన పరిస్థితులన్నీ తారుమారైపోయినట్టు, నాకు చూపునకు రమ్యముగా ఉండేటువంటి ప్రదేశం నాకు చాలు, నేను బాగుపడితే చాలు, అబ్రాహాం శక్తి నాకెందుకు అన్నట్టు వేరు అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు తర్వాత మనకి ఈ వచనం చదివిన తర్వాత నెక్స్ట్ టైం మనం ధ్యానిద్దాం. లోతు అబ్రాహాముని విడిచిపోయిన తర్వాత చూడు, ఈ యొక్క టర్నింగ్ పాయింట్ అబ్రహాం విషయంలో ఆ వాగ్దానాలు బోల్డ్ అని ఇచ్చాడు దేవుడు. ఇదిగో నీకు జనాలు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని అన్నాడు కదా. ఎక్కడ ఆటంకం వచ్చింది? 14వ వచనంలో లోతు అబ్రాహాముని విడిచిపోయిన తరువాత ఎవరు? లోతు విడిచిపోయిన తర్వాత విడవడంత వరకు దేవుడు ఆగాల్సి వచ్చింది. విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు, 4 దిక్కులో చూడు. నువ్వు విడిచిపోయిన తర్వాత
నిన్ను ఎక్కడికి వదిలేశాడు? ఎడారిలోనికి వదిలేశాడు. ఎక్కడికి? సస్యశ్యామలము యెహోవా తోట వలె అటువంటి ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయాడు కదా. నువ్వు ఇంకెక్కడికి దారి ఉంది? ఎడారి ప్రాంతం ఉంది. ఇంకా ఒకవైపు ఏముంది? సస్యశ్యామలమైనటువంటి యెహోవా తోట, ఇంకోవైపు ఏముంటుంది? ఎడారి తప్పించి ఏమి నీళ్ళు ఉండవు. ఇంకా అక్కడ ఆ నీళ్లు లేని ప్రదేశంకు వదిలేసినప్పటికీ అబ్రాము నువ్వు 4 వైపులా చూడు, తూర్పు, దక్షిణం, ఉత్తరం, అన్ని దిక్కులు చూడు, 4 దిక్కులు చూడు. ఏమవుతుంది? ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తానని. ఈ పాయింట్ ప్రపంచానికి అర్థం అవ్వలేదు. ఈ పాయింట్ ఈ రోజుకి ఇశ్రాయేల్ ప్రజలతో మిగతా వాళ్ళు కొట్లాడుతున్నారు, పాలస్తీన్లు. ఇది మా భూభాగం, మా భాగం. ఈ 15 వచనం ఎందుకనగా, ఎందుకు నువ్వు చూడాలి? నువ్వు తూర్పుకి, దక్షిణానికి, పడమరకి అన్ని 4 దిక్కులు నువ్వు చూసిన తర్వాత ఈ దేశాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. ఎప్పటికీ? పర్మనెంట్గా, సదాకాలం. నాకు కోపం వచ్చింది, నేను తోలికెళ్ళిపోతాను వేరే రాజు దగ్గరికి, మళ్ళీ నేను తీసుకుని వస్తాను ఈ దేశంకి. ఇది సదాకాలం నీకు ఇస్తాను దేశంకి, పర్మనెంట్. అది నీ ఇల్లు. అది ఇప్పుడు నీకు మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయావు. మీ అమ్మలు నాన్నలు ఎక్కడ మారరు కదా, పోతలతో పట్టుకు వెళ్తావు. అంతేనా లేదా? పర్మనెంట్ హౌస్ అది, పర్మనెంట్ ఊరు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా. అబ్రాహాంకి సంత గొడవలైపోయి దేవుడికి వ్యతిరేకమైపోయింది, దేవుడి కోపం వచ్చింది, వీళ్ళని తగిలేసాడు, మళ్ళీ ప్రేమించాడు, మనకి తెచ్చాడు. ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంటుంది. ఎక్కడ జరుగుతుంది? నీకు ఇస్తానన్న ప్రదేశంకి నీకు ఇస్తాను, అంతే. అది అందులో లేదండి నేను 500 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాను, కనానీయులు, పెరిజీలు అందరూ మేము ఉన్నాం, మా భూభాగం అని నెత్తి నీరు కొట్టుకున్నారనుకో, అది అనవసరం. ఎవరిది అది? దేవుడిది. అది దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రాహాంకి ఇచ్చాడు. అది అర్థం అవ్వక పాలస్తీనే వాళ్ళు ఇది మా భూభాగమో నువ్వు ఆక్యుపై చేసావు. దేవుడు ఇచ్చిన భూభాగం అది. ఎవరిది మొత్తం భూమి? దేవుడిది. అంతే కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేస్తున్నారు? దేవుడు. ఆయనకి ఇష్టం, ఆయనకి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఎవడుంటే ఏంటి దేవుడికి? తన్ని తరిమేస్తాడు దేవుడు. సో మరియు నీ సంతానమునకు నువ్వు భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేస్తాను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కించవచ్చు. పుస్తకాలు పట్టుకుని అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అని ఈ వీధి నుంచి ఆ వీధికి రాసే లోపల ఈ వీధిలో 10 మంది పుట్టేస్తుంటారు. పక్క వీధికి వెళ్ళిపోతుంటే ఇంకొక వీధిలో ఇంక 20 మంది పుట్టేస్తే ఎట్లా లెక్కలు రాస్తారు? ఎవరు బిజీ ఆడిది అయిపోయింది. అక్కడ పిల్లలు పుట్టేస్తుంటారు అన్నమాట. దానికి అర్థం నీ సంతానం కూడా లెక్కించవచ్చు. ఎందుకంటే లెక్కించలే, ఇసుక రేణువులు ఏటి లెక్కించేస్తావు? నువ్వు లెక్కించలేవు. నీ సంతానం లెక్కిద్దామని నేను పుస్తకాలు పట్టుకుని రాసుకున్నానా? అక్కడ ఇక్కడ పుట్టేస్తుంటారు. మళ్ళీ సార్ అక్కడ పుట్టారు సార్, మళ్ళీ +1 +2 సార్, అదేంటి సార్ అక్కడ ఇంకా 4 పుట్టారు, మీకు తెలియదా? ఇంక +4 వీడి పని ప్లస్లు వేసుకోవడమే పని, లెక్క తెలియదు. అంతే దేవుని యొక్క ఆలోచన చెప్తున్నాడు. నీవు అంతగా అధికంగా ఆశీర్వదిస్తాను. లోతు భార్య పిల్లలు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మనసులో సారా అనుకుందేమో, ఏమండి అంత మంచి ప్రదేశం ఒక్క నోరు తెరిచి మనం వెళ్తాం కదండి, అక్కడ బాగుంది కదా అని ఉంటే బాగుండేది. సారా మాట వింటాడు కదా. సారా మాట జవదాటకుండా వింటాడు. అంటే సారా అమ్మగారు కూడా ఏం అనలేదు. యజమాని మీరేమంటే అదే, ఎటువైపు వెళ్ళమన్నావు కదా, నాకు ఏదైనా పర్లేదు, ఎడారా నీ వెనకాల వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళమంటే వితౌట్ ఆర్గ్యుమెంట్ నేను వచ్చేస్తాను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టమైన లవ్, నీ మాట నేను జవదాటను యజమాని అని. దానికి తగ్గట్టే జీవించింది. నువ్వు సిస్టర్ అనమన్నావు, నో ప్రాబ్లం యజమాని, నేను బ్రదర్ అని అంటాను నిన్ను. దేవుడు మెచ్చాడు అనమాట. సారాను బట్టి అని ఉంటుంది. సారాను బట్టి ఆ ఫరో ఇంట్లో వాళ్ళందరికీ కూడా మిక్కిలి వేదన కలుగజేశాడు. నైట్ నిద్రలేదు వాళ్ళకి, అరుపులే అంతే. అక్కడ కోటలోని ఈ గదిలోని ఒకటి అరిస్తే ఆ గదిలోని ఒకటి అరిసి, ఈ గదిలో మొత్తం రాజవంశీకులు అందరూ కూడా అరుపులు గట్టిగా. ఎవరి వలన అరవండి ఎవరు ఉన్నారు? ఈ అమ్మగారు ఒక్కడే ఉన్నారు, సారా గారు. అదే నువ్వు అరవట్లో నీకేం అవ్వలేదు. ఏంటి సంగతి? అబ్రహ్మ మా ఆయనే. అమ్మమ్మమ్మమ్మ నువ్వు అబ్రహ్మ మీ ఆయన, మరి బ్రదర్ అన్నాడు, ఇక నన్ను బట్టి చంపేస్తాడు. ఈ అమ్మగారికి తక్కువ వయసా? 65 సంవత్సరాలు. మిక్కిలి అందమైనటువంటి స్త్రీ అని ఉంది. మా ఆయన అనమన్నాడు, నేను అనేసాను. ఎక్కడ దుఃఖమని దుఃఖేస్తావా? రాజుగారు అడిగారు. అవును,
మా ఆయన అంటే గౌరవం. మా ఆయన కుర్చీ మీద కూర్చొని నేను కిందనే కూర్చోను, నేను కూర్చోను. నేను అంత రెస్పెక్ట్ ఇస్తాను, యజమాని అని పిలుస్తాను. దేవుని భయం కలిగినటువంటి వాడు. ఏది చెప్పినానో నేను చేస్తాను. వెళ్ళిపో ముందే వద్దు, ప్రార్థించిన తర్వాత బయటకు వస్తాడు. సారాయిని బట్టి వీళ్ళందరికీ కూడా ఉపశమనం వస్తుంది. అరుపులు ప్రశాంతంగా నిద్రపోయింటారు రోజు. అబ్రాహాముని తోలేశాడు బయటికి. లోతు వెళ్ళిపోతున్నాడు కదా. అస్సలు మీకు అంటారు కదా ఆడవాళ్ళు, మీకు బుర్ర బుద్ధి ఉందా? ఆ ఎదురుగా ఉన్నటువంటి మంచినీళ్ళు ఉండే ప్రదేశం, మన గొర్రెలు గిరులు ఆల్రెడీ ఎడారి దెబ్బ తగిలింది కదా. ఐగుప్తుకి వెళ్ళాం, నానా బాధలు పడ్డాం. అక్కడ చూసి వీళ్ళు గొడవలు ఆడుకుంటే మీకెందుకంటే అటు వెళ్ళిపోమన్నారు. లోతుకి ఎందుకు అటువైపు ఛాన్స్ ఇచ్చారు? మనం కూడా తీసుకోవాలి. ఆడవాళ్ళు బుర్ర పాడు చేసి నైట్ నిద్ర లేకుండా చేసి మాటలతో గుణపాలతో గుచ్చుకున్నట్టు చేసి తెల్లవారులేసి లోతుకు క్షమించిరా, నేను అటే వెళ్ళిపోతాను, తోట వల్ల ఉంది కదా ఆ డైరెక్షన్ వెళ్తాను, నువ్వు కొంచెం ఎడారి వైపు వెళ్ళిపోరా, నన్ను బట్టే కదరా నువ్వు ఆశీర్వాదం పొందవు. సారా ఏమవుతుంది? పెద్దమవుతుంది. ఏంటి చిన్నమ్మ ఒప్పుకోవట్లేదురా. అలా ఆవిడ మీద తొందరగా తోసేస్తాం మనం. మా ఆవిడ ఒప్పుకోవట్లేదండి. ఎంతసేపు అలా ఆవిడ మీద తోసేయడమే. బయటికి రావడం, ఆ రెంట గురించి అడిగితే మా ఆవిడ వద్దన్నదండి, అంతకే ఏమన్నదండి. మా ఆయన గారు లేరండి, ఇంట్లోనే ఉంటాడు టీ తాగుతూ కదా. అన్నీ అలా ఆవిడ మీద తోసేయడమే. ఈవిడ మాత్రం మీరు ఏది చెప్తే అది లోతు వెళ్ళిపోతాడా? దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళిపోమన్నారా? అక్కడ మంచి ప్రదేశం సెలెక్ట్ చేసుకున్నాడా? మీరు నోరు మెదపలేదా? ఐ డోంట్ కేర్, నాకేం అభ్యంతరం, మీ వెనకట్ల నేను వచ్చేస్తాను. మీ ఇల్లు వాకిలి వదిలేసి అన్నీ వదిలి. సారాకి ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారు కదా, చుట్టాలందరూ ఉన్నారు కదా, అందరినీ వదిలేస్తానని వచ్చేస్తాను. సారా వస్తున్నావా? నేను పట్టుకోవాల్సింది ఏమి లేదండి, మేకప్ కిట్ లేదు, ఏమి లేదు. 4 డ్రెస్సులు పట్టుకుని వచ్చింది చీరలు గట్రా. ఎందుకంటే ఆవిడ అంత అందంగా ఎత్తాను అనమాట. ఇంకా ఎక్కువ మేకప్ వేసుకుని ఇంకా చచ్చిపోయి ఉండేవాళ్ళు జనాలందరూ. అలాంటి సారా ఒక్క మాట అనలేదు. అబ్రాహాము ఒక్క మాట అనలేదు. లోతు కళ్ళెత్తి చూసినప్పుడు అందమైనటువంటి ప్రదేశం చూసుకుని సరాసరి దుర్మార్గుల మధ్య దగ్గరికి వెళ్ళి జీవించడం మొదలుపెట్టాడు. నువ్వు ఎలా ఉండగలవు దుర్మార్గుల మధ్యలో? ఓన్లీ ఎస్తేర్ ఒక్కటి మంచిది, మిగతా మనం అందరం కూడా దుర్మార్గులు అనుకో. రోజు ఎస్తేరిని గుణపాలతో పొడిసేద్దామనో, కొట్టాలనో, నైట్ దిండు పెట్టి మొహం మీద పెట్టి గుద్దేద్దామనో, డ్రెస్సులేమో కాల్చేద్దామనో, రోజు వంట చేయించేద్దామనో, నూతులను తొంగి చూడని కాలెత్తి తోసేద్దామనో, మనం దుర్మార్గం అయిపోయాం అనుకో. ఏటి ఉండగలదు? మెల్లిమెల్లిగా దాని గుణం కూడా దుర్మార్గంగానే తయారైపోతుంటుంది. ఎందుకంటే బ్రతకాలి కదా, దాని నోరు రేజ్ అవుతుంది, మన మీద గట్టిగా అరుస్తుంది. మన కర్రతో కొడితే అది ఇంకా రాయితో కొట్టేసిపోతుంది, ముండైపోతుంటుంది. ఎక్కడ జీవిస్తుంది? ప్రేమ లేనటువంటి ఏరియాలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న మనుషుల మధ్య జీవిస్తుంది కనుక లోతు లాంటి వాళ్ళ ఫ్యామిలీ కూడా స్లోగా మోరల్ వాల్యూస్, దేవునికి ప్రార్థించడం మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే తాగుబోతు తమాషాలు మనం చూడాలి కదా. తాగేసి రోడ్డు మీద గెంతుతూ ఉంటే మనం బైబిల్ మానేసి ఆడు ఎలా గెంతుతున్నాడు, ఎలా డ్యాన్స్లు వేసాడు, ఎలా బూతులు ఆడుతున్నారు, ఎలా తిట్టుకుంటున్నారు, మన కంటస్థ పెట్టాలి కదా. మరి 6 రోజుల ఫ్యామిలీ 3వ ఫ్లోర్లోనే అలా ఆయనకి తిట్టే పచ్చి, మరి ఇంకా మామూలుగా కాదు, అంత భయంకరమైన పచ్చి బూతులు పక్క బ్లాక్లో కూడా వినిపించాడు తిడతాది. వీళ్ళందరూ కలిపి ఒకరోజు వినవించుకున్నారు. అమ్మా ఒక సిగ్గేసేస్తుంది, మా ఫ్యామిలీలో ఆడపిల్లలు ఉన్నారు, మా మొగుళ్ళు ఉన్నారు, నువ్వు అంత ఘోరంగా తిడితే ఎలాగమ్మా అని. మెల్లిమెల్లిగా వీళ్ళకి చెవిలోని పడి విని కూర్చు ప్రాక్టీస్ అయిపోతుంది వీళ్ళకి కూడా. ఆడు వద్దంటే ఎదురుగాను స్పీకర్కి పెట్టి కొత్త సినిమా పాటలు పాటిస్తున్నాడు ఆడు స్పీకర్లోని. మనం వద్దనుకుంటే ఇటు ఒక మాట, వద్దనుకుంటే ఒక పాట, పల్లవి చరణం మెల్లిగా స్టెప్పులు వేస్తున్నాడు. వద్దన్నా వస్తాయా లేదా? వస్తాయిగా. ఎక్కడున్నావు? దుర్మార్గుల మధ్యలోని నువ్వు ఉంటే గనక, తాగుబోతుల మధ్యలో నువ్వు ఉంటే గనక, మృతమైనటువంటి సంఘంలో నువ్వు ఉంటే గనక నువ్వు దేవునికి దూరం అయిపోతావు. తప్పదు అది. నీ యొక్క మోరల్ వాల్యూస్ కానీ, బైబిల్ యొక్క విషయాలు కానీ, ఆరాధన కానీ, ప్రార్థన కానీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దూరంగా వెళ్ళిపోద్ది. ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు? ఫస్ట్ ఆరాధన క్రమంలో నుండి, ఇది అబ్రాహాం నేర్చుకున్నటువంటి ప్రదేశం నుంచి నువ్వు వేరైపోయి
దూరంగా సైతం తీసుకుని వెళ్ళి రమ్మ దా ఎంతెంత దూరం, కొంచెం దూరం వెళ్ళి అక్కడ దగ్గరికి అదుగో సూపర్గా ఉంది కదా, దా టెంట్ అయ్యమ్మ టెంట్. సార్ కొంచెం 90 పుచ్చుకోండి సార్, 30 పుచ్చుకోండి సార్, 30 నుంచి 90, 90 నుంచి 100 ఫుల్ బాటిల్ తాగడం మొదలు పెట్టేస్తాం. ఇంతమంది మందు విషయంలో కానీ వేరే విషయంలో కానీ జారిపోయిన వాళ్ళు ఉన్నారు. దుర్మార్గుల మధ్యలో ఎక్కడిని తీసుకుని వచ్చి సైతం టెంట్ వేసాడు. దుర్మార్గులు ఉండేటువంటి ప్రదేశాలలో లోతుకి ఏమైంది, టెంట్ వేస్తే వీళ్ళిద్దరూ ఏడ్చారు లేదు నాకు తెలియదు, కానీ దేవుడు ఏం చేశాడు, వెయిట్ చేశాడు. లోతు చాయిస్, నీకేం మిగిలిపోయింది, ఒక ఎడారి ప్రాంతం మిగిలిపోయింది. అయినను సరే ఏమంటాడు, అయినను సరే నువ్వు చూసిన ఈ దేశం అంతటిని నీకును నీ సంతానంకి, మామూలుగా కాదు, టెంపరీ కాదు, 100 సంవత్సరాల అగ్రిమెంట్లు ఏం లేదు, సదాకాలం. అంటే ఏంటి, నా కొడుకు వస్తాడు, చచ్చిపోతాడు, తిరిగి లేస్తాడు, మళ్ళీ వస్తాడు, వచ్చినంత వరకు, అంటే భూమి ఎండింగ్ వరకు ఆ ప్రదేశం ఎవరిది, నీది. మధ్యలోనే వస్తారు, నేను తమిళేస్తాను, మధ్యలోనే వస్తారు, నేను తరిమేస్తారు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నేను చూపించే దేశం, అక్కడికి వెళ్ళాలి. ఆ ప్రదేశం ఇంపార్టెంట్. నా కొడుకు వచ్చే ప్రదేశం అది, నా కొడుకు చనిపోయే ప్రదేశం అది, తిరిగి 1000 ఏళ్ళ పరిపాలన జరిగే ప్రదేశం కూడా అక్కడే దిగుతాడు నా కొడుకు. నీకు ఇస్తున్నానంటే నా వాగ్దానం నిరర్థకం కాదు అని ఎవరికి ఇచ్చాడు, పిల్లలు పుట్టలేనటువంటి అప్పటికి అబ్రాహాంకి ఇచ్చాడు ఆ వాగ్దానం. ఎప్పుడు ఎలాంటి వాగ్దానము, సదాకాలము, ఎప్పుడు నా కొడుకు వస్తాడు అని. నీ కొడుకులు లేరు, అబ్రాహాముకి ఇస్సాకు పుట్టలేదు, ఇస్సాకు యాకోబు పుట్టలేదు, ఇజ్రాయేల్ 12 మంది పుట్టలేదు, అలా దావీదు రాలేదు, దావీదు నుంచి అలా కొన్ని 100 సంవత్సరాలు అయితే యేసుక్రీస్తు రాలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ నుంచి యేసుక్రీస్తు వస్తాడు, యేసుక్రీస్తు చనిపోతాడు అదే ఏరియాలోని, తిరిగి లేస్తాడు, తిరిగి లేచి చనిపోయి నా దగ్గరికి వస్తాడు, మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఏరియాలోకి వస్తాడు, ఒక 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అంతవరకు ఈ భూభాగ్యాన్ని ఎవరికి ఇస్తాను, నీకే ఇస్తాను. మామూలుగా ఆలోచిస్తే ఒక చిన్న కామెడీలాగా ఉంటుంది. అదేంటైతే నాకు పిల్లలు లేరు కదా, ఎక్కడి వరకు ఆలోచించేస్తున్నాడు దేవుడు, భూమి ఎండింగ్ వరకు ఆలోచిస్తున్నాడు. ఈ పిల్లలు ఉన్నారా, పిల్లలు లేరు. నువ్వు తూర్పుకి చూడు, పడమరకు చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు, ఏడ్ చేసుకోవాలి. నేను ఉన్నాస్తే 100 మందే ఉన్నారు పనోళ్ళు, నేనేం తినగలను, నేను అలా 75-85 సంవత్సరాలు ఉన్నవాడిని, ఓల్డ్ అయిపోయాను. నాకు కొడుకులు పుడతారు లేదు డౌటు, నేను రోజు బిర్యానీ తినమన్నా తినలేను కదా, ఏడ్ చేసుకోవాలి. ఇదంతాను నువ్వు చూపించి ఇది దేవుడా, క్వశ్చన్ మార్క్ వేయలేదు దేవుడికి. ఎస్, నమ్మాడు, హృదయంలో అనుకున్నాడు, నా అన్ని కొడుకు క్షేమంగా ఉండాలి, నన్ను బట్టి ఆస్వాదించాడు దేవుడు, ఇంకా మరింతగా అభివృద్ధి పొందాలి. లోతు మన ఇద్దరు గొడవలు ఎందుకు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఎలా ఉండాలి, నిన్ను బట్టి ఆశీర్వదింపబడి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, కాలు మీద పడిపోవాలి. ఆశీర్వాదాలకి కారణభూతుడైనటువంటి మన అబ్రాహాముని దూరము చేసుకోగలిగినంత మనస్తత్వం వాడికి వచ్చిందంటే ఆ లోతుకి గుర్తించలేదు అబ్రాహాం యొక్క ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు నుంచి మనం ఇదంతా పొందుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ఏముండాలండి, అంత నా కష్టమే కదా, ఉదయం లేస్తాను, ప్రార్థన చేస్తాను, స్కూల్కి వెళ్తాను, వస్తాను, పనులు చేస్తాను, అవన్నీ చేస్తాను. మనం అలా అనుకుంటే కనుక ఎవరి కాపుదల లేదు, దేవుడి కాపుదల లేకపోతే మన పరిస్థితి ఏంటి, ఇటువంటి పొలాల మధ్యలో. హల్లెలూయా, ఫల్ మీ అండి, దేవునికి స్తోత్రం. మనం ఇదే భాగాన్ని మనం మళ్ళా దేవుని చిత్తమైతే కనుక మరి ఇంకొకసారి ధ్యానిద్దాం.